See, having any doubts on this e-commerce advantages, ma? E-commerce lo previous class advantages discuss chesnamo. Now we are going to discuss what are the advantages of organizations and organizations advantages. Next, advantages of the customer. Danvalla e-commerce use chese dan valla e-commerce మనం బిజినెస్ చేసేదాని వల్ల అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, కస్టమర్కి ఏమేమి ఉన్నాయి, కంపెనీస్కి ఏమేమి ఉన్నాయి, కంపెనీస్నే మనం ఆర్గనైజేషన్ అంటాం. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సొసైటీస్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? అదర్వైజ్ విల్ గో ఫర్ నెక్స్ట్ సెషన్. ఏం లేదమ్మా, ఏమైనా డౌట్స్ ఉందా? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఓకే అమ్మా, ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయమ్మా ఆ కంపెనీకి కానీ సొసైటీకి కానీ? వాట్ ఆర్ ద కస్టమర్స్? సి దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద కస్టమర్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఆర్గనైజేషన్స్ మెయిన్ అడ్వాంటేజెస్ ఏమంటే దే కెన్ ఇంప్రూవ్ దర్ బిజినెస్, they can improve the customers and different types of benefits they are gaining from the good afternoon ma, from e-commerce business. Next, what are the advantages of the customers? Main customers ki previous traditional, whereas the traditional commerce the customer can buy a restricted time only, అంటే ఆ టైం వరకే షాప్ ఓపెనింగ్ క్లోజింగ్ టైంలోనే మనం పర్చేసింగ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్చేంజ్ కానీ ఇట్లాంటి జరుగుతుంది. whereas in e-commerce 24/7 hours they are providing the సేల్స్ అంటే మీ యొక్క ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మా, ఓకేనా? సేల్స్ అనేది వాళ్ళ సేల్ చేసేది ఇమీడియట్ గా మీ ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే సేల్ జరుగుతుంది. whereas they are delivering ఇన్ టైం ప్రోడక్ట్స్, అంటే మీకు ఆ టైంలో డెలివరీ చేయాలో ఆ టైంలోనే ప్రోడక్ట్ చెప్తారు. కానీ సేల్స్ అంటే 24/7 hours మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు, ఓకేనా? సేల్స్ క్లోజింగ్ సేమ్ యాజ్ యూజువల్ గా ఆ గోడౌన్స్ ఓపెన్ లో ఉండాలా, వాళ్ళ ప్రోడక్ట్స్ అంటే ఎక్కడి నుంచి ఆ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఆ కంపెనీ రన్నింగ్ లో, దిస్ ఈస్ ద కామన్ ప్రాసెస్ మా. అంటే మనం ఎంతగా ఆన్లైన్ లో బిజినెస్ చేసినా కూడా whereas they are providing services to you, అంతేగాని they are not delivering 24/7 hours, ఓకేనా? దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద కస్టమర్స్. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద సొసైటీ? సొసైటీ నథింగ్ బట్ ఒక్కడైతే కస్టమర్ అవుతారు మా, అట్ ద సేమ్ టైం 100-200 మెంబర్స్ అయినప్పుడు సొసైటీ అవుతుంది. What are the advantages of the society for using the e-commerce business? See, customers need not to travel to shop a product as less traffic on the road and low air pollution, number one. అంటే వాళ్ళ కస్టమర్స్ కానీ ఉన్న ప్లేస్ లోనే మనం ఆర్డర్ ప్లేస్ చేసుకునేసి అట్ ద సేమ్ టైం వీఆర్ రిసీవింగ్ ద ప్రొడక్ట్ ఫ్రమ్ దట్ కంపెనీస్. whereas in a commercial we need to travel from our home to where is the shop, where is the location is there, అట్లా కొన్ని చోట్ల ట్రావెలింగ్ అనేది తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం పొల్యూషన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. 10 మంది ట్రావెల్ చేసే చోట్ల ఒకటే ట్రావెల్ చేస్తున్నారు. వేరాస్ ఒకటి ఎందుకంటే కంపెనీ ఒకే ట్రావెల్ చేస్తుంది, ఆ పొల్యూషన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్, ఇదంతా కూడా సొసైటీకి బెనిఫిట్స్ అవుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఈ-కామర్స్. సి వేరాస్ ద డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ-కామర్స్ సేమ్. ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటుందమ్మా. అంటే ఏమేమి అడ్వాంటేజెస్ చూసినామా? సేమ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, సేమ్ కంపెనీస్ కావచ్చు. హియర్ హ్యావింగ్ ఏ 2 different types of disadvantages e-commerce. Majorly they have a technical, one is technical, another one is non-technical. Technical advantages, disadvantages ఏమేమి ఉంటాయంటే టెక్నికల్ గా సపోజ్ మన పేమెంట్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్ సపోర్ట్స్ కావచ్చు, ఇట్లాంటిది ఏదైనా ప్రాబ్లం రేజ్ అయినప్పుడు టెక్నికల్ టీమ్ అనేది సపోర్ట్ చేస్తున్నాం. whereas that there can be a lack of system securities, reliability or standards owing to poor implementation of the e-commerce. అంటే సిస్టమ్ సెక్యూరిటీ నథింగ్ బట్ అవర్ డేటా ప్రొటెక్షన్, నెంబర్ 1 అవర్ డేటా ప్రొటెక్షన్. అంటే మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ప్రతిసారి మనం లాగిన్ చేసినప్పుడంతా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయము. అంటే ఒక్కసారి మీరు యూజ్ చేస్తేనే ఆటోమేటిక్గా యూ వాంట్ టు సేవ్ అంటే మన డేటా హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ ఆన్ దట్ కంపెనీ అకౌంట్. అంటే ప్రతిసారి మనము ప్రొటెక్టెడ్ గా ఉంటుంది అనేసి మనం వదిలేస్తుంటాం. కానీ వెరాస్ మన డేటానే ఇంకొకరికి అమ్మినాడంటే మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. దే కెన్ మిస్యూజ్. ఎవరు మిస్యూజ్ చేస్తారంటే కంపెనీ కాదు, మా హ్యాకర్స్ కానీ మిస్యూజ్ చేయొచ్చు. ఈవెన్ దో మీ దగ్గర సిస్టమ్ లేదు అంటే వేరే చోట్ల నుంచి మీరు లాగిన్ చేసి వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మిస్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఈవెన్ దో యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, మీ దగ్గర సమ్ థౌజండ్స్ ఉందనుకో, మీ ఫ్రెండ్స్ యొక్క నీడ్ ఉంటుంది మీ యొక్క కరెన్సీ వల్ల. వాళ్ళు ఏం చేస్తారంటే మీ డెబిట్ కార్డును, క్రెడిట్ కార్డును మిస్యూజ్ చేసి దే కెన్ డ్రా ద మనీ ఫ్రమ్ యువర్ అకౌంట్. అట్లాంటి మిస్యూజెస్ జరిగిందంటే దట్ ఈస్ ద టెక్నికల్ డిసడ్వాంటేజ్.
అంటే ఎవరి వల్ల జరుగుతుంది, మనం ఆ కంపెనీలో పర్చేస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ద్వారా కూడా జరగవచ్చు అనమాట. దీస్ ఆర్ ద టెక్నికల్ డిసడ్వాంటేజెస్ ఇన్ ఈ కామర్స్. నెక్స్ట్ నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజెస్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు మా. నెక్స్ట్ difficult to ensure the security, privacy, and online transactions. Lack of touch feel a product during the online shopping. See, మనం ఏదన్నా ఫిజికల్ గా వెరిఫై చేసి చూసుకుంటాం. కామన్ గా వెజిటేబుల్స్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే మీరు రిలయన్స్ మార్ట్కి వెళ్తున్నారు, రిలయన్స్ మార్ట్ లో ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే షోరూమ్ వెళ్తుంటే షోరూమ్ లో వెహికల్స్ కావచ్చు, టూ వీలర్, ఈవెన్ దో ఉన్న టూ వీలర్ ఆన్లైన్ ప్రోడక్ట్స్ లో టూ వీలర్ కూడా సెల్ జరుగుతుంది. వెరాస్ షోరూమ్ లో పోయినారంటే మీరు టచ్ చేసి దాని ఒక టెస్ట్ డ్రైవ్ చూసి దాని యొక్క యాక్సెసిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, అంటే మైలేజ్, ఇదంతా వచ్చి మనం ఫిజికల్ గా టచ్ చేస్తామా, అంటే ఫిజికల్ గానే చూస్తాం. టెస్ట్ డ్రైవ్ నథింగ్ బట్ మనమే డ్రైవ్ చేసి చూస్తామా ఎట్లా ఉంటుంది వెహికల్ ఫ్లెక్సిబిలిటీ, దాని యొక్క మైలేజ్ అంట. వెరాస్ ఈ కామర్స్ మనం ఆన్లైన్ లో ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు ఇదంతా వచ్చి జస్ట్ ఫోటో ఇమేజ్ లో చూసి మనం పర్చేస్ చేస్తుంటాం. అవునమ్మా, మనం ఫిజికల్ గా టచ్ చేసి మీరు పర్చేస్ చేస్తారా ఆన్లైన్ లో? కాదు. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఎట్లా ఉంటుంది ఇమేజ్ చూస్తాము, ఇమేజ్ చూసి ఇది ఓకే, దాని యొక్క వ్యూ, సరౌండింగ్స్ మొత్తం కింద నుంచి టాప్ టు బాటమ్ దే ఆర్ ప్రొవైడింగ్ ద ఇమేజెస్ నథింగ్ బట్ అనే గ్రాఫిక్స్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం చూసి దాంట్లో అపీరెన్స్ మన కంఫర్టబుల్ అయిన ప్రోడక్ట్ ఉందా, మనకి ఇది ఓకేనా, రేట్ కంపారిజన్స్ ఇదంతా ఓకే అంటే వీఆర్ గోయింగ్ టు పర్చేస్ త్రూ ఆన్లైన్. అంటే దర్ ఇస్ నో ఫిజికల్ వెరిఫికేషన్. ఈవెన్ దో వీఆర్ నాట్ టచింగ్ ద ప్రోడక్ట్స్, స్టిల్ దే ఆర్ గివింగ్ ఎస్. మన దగ్గర ఇంటికి అంటే మనం ఇచ్చిన అడ్రస్ కి ఆ ప్రోడక్ట్ వచ్చేదాకా ఆ ప్రోడక్ట్ ఎట్లుంటుందో ఏమనేసి మనకు తెలియదు. ఓకేనా? వెరాస్ ఇన్ ట్రెడిషనల్ వీ మే టచ్ ద ప్రోడక్ట్స్ టచ్ చేయొచ్చు, మనం ట్రయల్ చూడొచ్చు. ఈవెన్ దో ఫ్రూట్స్ కానీ ఇది కానీ మనం పోతాను అంగడికి ఏం చేస్తామా, ఎన్నుంది ఎంత ఉందో అంటాము, వాడు ఇమీడియట్ గా ఇది రేట్ అంటాము, టక్కని తీసి ఒక నోట్ వేసుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్? వీ మే టేస్ట్ ద ప్రోడక్ట్స్ ఆల్సో. ఈవెన్ దో మీరు ఫుడ్ ఐటమ్స్ పోయినా, బేకరీస్ పోయినా మనం ఏం చేస్తాం, చేసేది ఫస్ట్ ఏమరా అంటే మనం కొంటామో కొనమో ఆప్షనల్, బట్ ఉండేదాన్నే టక్కని టేస్ట్ చేయగలుగుతాం. ఈజ్ ఇట్ పాసిబుల్ మా? మనం చేస్తున్నామా లేదా? వీఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ లైవ్ లో, ఫిజికల్ గా, ట్రెడిషనల్ గా. వెరాస్ ఇన్ ఈ కామర్స్ లో వాటర్ బాటిల్ కానీ లేకపోతే ఏదైనా ఈవెన్ దో బిస్కెట్స్ కూడా కొంటున్నామా అంటే ఆ ప్రోడక్ట్స్ ఎట్లుంటుంది ఏమనేసి మనకు తెలియదు, దాని యొక్క టేస్ట్ తెలియదు. ఓకేనా? దాని యొక్క ఇది తెలియదు అనమాట. మనం జస్ట్ బ్లైండ్ గా ఆ ఫోటో చేసి ఇమేజెస్ లో చూసి మనం ఆర్డర్ ప్లేస్ చేస్తుంటాం. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంతా జరుగుతుంది, కామన్ గానే జరుగుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద నాన్ టెక్నికల్ disadvantages in e-commerce. Whereas in advantages is also there, but disadvantages is also there. కామన్ గానే ఉంటుంది మా, ఇంక్లూడింగ్ అస్. మన దాంట్లో ఉండేవి కూడా మనము అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటున్నాము. అవును, మీ దాంట్లో కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటుంది కామన్ గా. ఎట్లాంటిది ఉంటుంది, బాగా చదువుతాడు, మంచి పర్సంటేజ్ ఉంటుంది, బట్ వాడికి కామన్ సెన్స్ ఉండదు. అంటే ఎట్లా రావాలా, ఎట్లా బిహేవ్ చేయాలని తెలియదు అనమాట. కొంతమందికి పంక్చువాలిటీ ఉంటుంది, పంక్చువాలిటీ అంతా ఉంటుంది, కానీ వాడు చదవలేకపోతున్నాడు. వేరాస్ వాడు బాగా చదువుతున్నాడు, పంక్చువాలిటీ ఉంటాడు, టైంకి రాడు, క్లాస్కి రాడు, ఇట్లాంటిది ఉంటాయి. డిఫరెంట్ హ్యావింగ్ అడ్వాంటేజెస్ ఈస్ ఆల్సో దేర్, బట్ డిసడ్వాంటేజెస్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ అస్. అంటే మన దాంట్లోనే ఉన్నప్పుడు ఎందుకు కంపెనీస్ లో ఉంటుందమ్మా, కంపెనీస్ లో కూడా ఉంటుంది అనమాట. ఈఆర్ హ్యావింగ్ disadvantages and advantages in e-commerce also, whereas in the technical person and non-technical person, see these are the non-technical disadvantages in e-commerce. And e-commerce applications also still evolving and changing the rapidly due to some technical problems. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాడు ర్యాండమ్ గా అప్లికేషన్స్ కావచ్చు, వాళ్ళ టెక్నికల్ అసిస్టెంట్స్ కావచ్చు, చేంజ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజెస్. See, basic benefits of the e-commerce. అంటే మనం ఇంతవరకు ఏం చూసినామో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ-కామర్స్ కావచ్చు, ఆర్గనైజేషన్ అంటే ఈ-కామర్స్ లో సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్ కావచ్చు, ఈ-కామర్స్ లో ఉండే కస్టమర్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఈ-కామర్స్ సొసైటీకి జరిగే బెనిఫిట్స్ చూసినాం. బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. See here we are going to see the benefits of the e-commerce. E-commerce వల్ల బెనిఫిట్ ఏంటి? What are the benefits of e-commerce? The major benefits are increased sales, decreasing the cost, and other benefits as also follow here.
సి ఇంక్రీజింగ్ ద సేల్, హౌ దే ఆర్ ఇంక్రీజింగ్ అన్నప్పుడు మనం ఎస్టర్డే క్లాస్ లో డిస్కస్ చేసినట్టు ఎట్లా ఇంక్రీజ్ చేస్తున్నారన్నా, వెరాస్ ట్రెడిషనల్ కావచ్చు, లేకపోతే మీ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కూడా మీరు సేల్ చేస్తున్నారంటే సరౌండింగ్ లో ఉన్నవాడే పర్చేస్ చేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? ఎవరెవరు పర్చేస్ చేసుకుంటారమ్మా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని? మేజర్ గా అంటే మన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళే పర్చేస్ చేస్తారు, అంతే కదా. సపోజ్ బయట ఉన్నవాడు వచ్చి పర్చేస్ చేయాలంటే సి మీరు ఇక్కడ నుంచి మదనపల్లిలో పోయి సేల్ చేయాలా, లేకపోతే ఇక్కడ నుంచి చిత్తూరు పోయి సేల్ చేయాలా, ఎక్కడ మీ ఏరియా నుంచి దూరం పోయి సేల్ చేయాలన్నప్పుడు మనం మీరేం చేస్తారమ్మా, యూ వాంట్ క్రియేట్ ద అకామిడేషన్ టు సేల్ యువర్ ప్రోడక్ట్స్. అంటే మీరు ఇక్కడ నుంచి బయట పోయినప్పుడు కంపల్సరీ మీకు ఒక షాప్ కావాలా, దాంట్లో సేల్స్ మెన్ కావాలా, రిప్రజెంటేషన్స్ కావాలా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్ టు సేల్ అవర్ ప్రోడక్ట్స్. వెరాస్ ఇన్ ఈ కామర్స్ లో అట్లా అవసరం లేదు మా. అంటే మీ ఏరియా కాకుండా మీ యొక్క ప్రోడక్ట్ ఇండియా మొత్తం సేల్ కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఆన్లైన్ లోనే ఈ కామర్స్, అంటే ఇండియాలో యా మూలన్నా ఉండొచ్చు అనమాట. వాడు సౌత్ ఇండియాలో ఉండొచ్చు, నార్త్ ఇండియా ఉండొచ్చు, లేకపోతే వెస్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, యా స్టేట్ లోనే యా డైరెక్షన్స్ లోనే ఉండొచ్చు. బట్ దే ఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్ త్రూ ఈ కామర్స్ వెబ్సైట్ లో వాడు ప్లేస్ చేసిన ఆర్డర్ ని మనం ఏం చేస్తామంటే వాడు యాడున్నా కానీ వాడికి సర్వీస్ ఉందా, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండాలమ్మా. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేకపోతే యూ కాంట్ ఏబుల్ టు డెలివర్ ద ఐటమ్. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్కడ ఒక చోట చైన్ కనెక్టివిటీ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్. సపోజ్ ఇక్కడ నుంచి మీరు ఢిల్లీ వెళ్తున్నారంటే డైరెక్ట్ గా ట్రైన్ ఉంది, పుంగనూరు నుంచి ట్రైన్ అయితే లేదు కదమ్మా. అప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క కనెక్టివిటీ టు చిత్తూరులో రైల్వే స్టేషన్ చిత్తూరు ఆర్ మదనపల్లి ఆర్ అనంతపూర్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్స్ అదర్ స్టేట్ ఆల్సో, తమిళనాడు వేలూరు చెన్నై, ఇట్లా కనెక్టివిటీస్ మీరు ఏం చేస్తారంటే అక్కడ మీ బస్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసి అక్కడ నుంచి రైల్వే ద్వారా కనెక్ట్ అయ్యి ఢిల్లీకి రీచ్ అవుతారు. వెరాస్ ఇన్ సేమ్ ఈ కామర్స్ ఆల్సో దే డెలివరింగ్ లైక్ దిస్ ఓన్లీ. అంటే మీ యొక్క ప్రోడక్ట్ ఢిల్లీలో ఆర్డర్ చేస్తున్నారు, డెలివరీ మన పుంగనూరు కన్నప్పుడు ఢిల్లీ నుంచి ఎట్లా వస్తుంది పుంగనూరు? త్రూ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్వే కావచ్చు, రైల్వే కావచ్చు, రోడ్వే కావచ్చు. వాళ్ళ కనెక్టివిటీ ఎక్కడ ఉందో ఆ కనెక్టివిటీ ద్వారానే ఆ డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్స్. అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్ ద సేల్స్. అంటే మన మన ఇండియా మొత్తము వాళ్ళకి సేల్ వైడన్ అవుతుంది, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంక్రీజింగ్ ద సేల్స్. సో అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ఇంక్రీజ్డ్ యాక్సెసిబిలిటీ టు ద కస్టమర్. ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది మా సేల్స్? 24/7, అంటే 24/7 నథింగ్ బట్ 24 hours 7 days per week. అంటే ఈ వీక్ అంతా సిస్టమ్ వర్క్ అవుతుందండి. అంటే సిస్టమ్ అంటే సర్వర్ వర్క్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ మనం రన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రోగ్రామ్ 24 hours రన్ అవుతుంది. వేరాస్ సర్వర్ ఈస్ ఆన్, సర్వర్ ఆన్ లో ఉన్నంత వరకు ప్రోగ్రామ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. కస్టమర్స్ వస్తూ ఉంటాడు, పోతా ఉంటాడు, అంటే వాడికి కావాల్సిన ఆర్డర్ చేస్తాడు, జస్ట్ టేకింగ్ హీ ఈస్ డూయింగ్ అనదర్ వర్క్. అంటే అది వచ్చేటప్పటికి ఇన్ఫార్మ్ చేసి ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇస్తారనమాట. అండ్ టు రీచ్ అవుట్ ఆఫ్ ద గ్లోబల్ కస్టమర్స్ ఈజీలీ అండ్ ఈజ్ ఆల్సో కాస్ట్ ఎఫెక్టివ్లీ. వెరాజ్ కంపారిజన్ ఇన్ ద లోకల్ కావచ్చు, కంపారిజన్ ప్రైస్ కావచ్చు, కంపెనీస్ లో కావచ్చు, కాస్ట్ ఎఫిషియంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే డిఫరెన్సెస్ ఆఫ్ కాస్ట్, వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసిన దానికన్నా డైరెక్ట్ గా ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే దే ఆర్ రిడ్యూసింగ్ ద కాస్ట్. అండ్ ఇట్ హెల్ప్స్ టు బిజినెస్ టు రీచ్ అవుట్ ద న్యూ మార్కెట్స్. ఇజ్ ఇట్ క్లియర్ మా? అంటే కొత్తగా మార్కెట్ లో మనం ఎట్లా రీచ్ అవుతుందంటే దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ టు ఇంప్రూవ్ దట్ బిజినెస్. అండ్ customers and suppliers can be directly approaching over the internet. Through internet only they are approaching the customers and clients and organizations also. Okay. And acquisition of new customers over the internet is continuously cheaper. Yes, whereas in comparison to uh, traditional market, comparison online is very cheap. Very cheap అంటే మీ యొక్క బెస్ట్ ప్రైస్ అనుకోవచ్చు. చీప్ అంటే 1+1 ఆఫర్ గా అట్లా కూడా కొన్ని సిచ్యువేషన్ వస్తుంది. వేరాస్ కంపారిజన్ న్యూ ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు మీరు షోరూమ్ లో మొబైల్ చేస్తే, వేరాస్ ఇన్ ఆన్లైన్ నుంచి కంపేర్ చేస్తే 100 to 200 రూపీస్ తగ్గుతుంది. అంటే వాడు తీసుకొచ్చి ఇంటికి ఇవ్వడం కానీ, మనం ఉన్న ప్లేస్కి ఇవ్వడం కానీ, ఎక్స్చేంజ్ వే ఆఫ్ ఎక్స్చేంజింగ్ మెథడ్ కానీ ఈస్ వెరీ గుడ్. అంటే మనం షోరూమ్ లో తీసుకొని పోతే నువ్వు మొబైల్ ఒక్కసారి తీసుకోకపోతే ఇమీడియట్ గా సీల్ ఓపెన్ చేసి తీసుకోడు. ఇస్ ఇట్ క్లియర్ మా? మనం షోరూమ్ లో పోయి మొబైల్ కొంటున్నామంటే వన్స్ ఇఫ్ యూ బ్రేక్ ద షీల్ ఆటోమేటిక్లీ దే వుడ్ నాట్ ఎక్స్చేంజ్ యువర్ ప్రోడక్ట్. వెరాస్ ఇన్ ఈ కామర్స్ దే ఆర్ ఏబుల్ టు ఎక్స్చేంజ్. అంటే వాళ్ళకి కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి, సీల్ ఓపెన్ చేసినా కూడా సేమ్ సీల్ ఉండాలా, సీల్ కట్ చేసినా కూడా సేమ్ పేపర్ ఉండాలా, అంతవరకే కానీ దే ఆర్ ఈజీలీ ఎక్స్చేంజ్ యువర్ ప్రోడక్ట్స్. ఓకే, ఎంతమందికి ఈ ప్రాబ్లమ్స్ రాలేదు?
అంటే కామన్ గా మనం మొబైల్ తీసుకొస్తాము షోరూమ్ నుంచి, జస్ట్ డెమో ఇస్తాడు, ఇంటికి తీసుకురాగానే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, కామన్ గా ప్రాబ్లం వస్తుంది అనమాట. అట్లాంటప్పుడు మళ్ళీ తీసుకోపోతే వారంటీ క్లైమ్ చేసుకుంటాడు, అంటే ఇట్ విల్ టేక్ టైమ్. వేరాస్ ఇన్ ఈ కామర్స్ దే కెన్ ఎక్స్చేంజ్ ఇమీడియట్లీ ప్రోడక్ట్. సమ్ టైమ్స్ దే లీవ్ ద ప్రోడక్ట్స్ ఆల్సో దే రీప్లేస్ విత్ న్యూ ప్రోడక్ట్స్. అంటే ఆ ప్రాబ్లం వచ్చిందని కొన్ని కొన్ని ఈ కామర్స్ సైట్స్ మన దగ్గర ఉన్న ఓల్డ్ ప్రొడక్ట్స్ తీసుకోదు, వాళ్ళే కొత్త ప్రోడక్ట్ అనదర్ ప్రోడక్ట్ ని దానికి సేమ్ రీప్లేస్ చేసి ఆ ప్రొడక్ట్స్ ని తీసుకోకుండా ఇచ్చేసుకుంటారు అనమాట. ఓకేనా? దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈ కామర్స్. అంటే ఈ కామర్స్ లో మనం బిజినెస్ చేస్తే దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈ కామర్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద కన్వీనియన్స్ ఆఫ్ మార్కెట్ మేకింగ్ ఏ కంపారిజన్స్. కంపారిజన్స్ నథింగ్ బట్ వేరాస్ ఇన్ ఈ కామర్స్ అండ్ ట్రెడిషనల్ అంటే లైవ్ లో ఉండేదానికి మనం ఈ కామర్స్ లో ఉండేదానికి కంపారిజన్స్ చేస్తున్నాము. షాపింగ్ కావచ్చు, లేకపోతే మార్కెట్ యొక్క ప్రజెంట్ ప్రైస్, దాని యొక్క ప్రైస్ కావచ్చు, ఆన్లైన్లో ప్రైస్ కావచ్చు, మనం కంపేర్ చేస్తే మనం ప్రోడక్ట్స్ని కొంటాం. ఇంక్రీజింగ్ ప్రాఫిటబిలిటీ. వాట్ ఆర్ ద ప్రాఫిటబుల్ ఫర్ ఈ కామర్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కావచ్చు. ప్రాఫిట్స్ నథింగ్ బట్ వేరియేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ కాస్ట్. వేరియేషన్ ఆఫ్ ద కాస్ట్ అంటే ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ యాక్చువల్గా మనం మన షాప్లో ఉన్న ప్లేస్లో కొనుక్కున్నామంటే దే ఆర్ గివింగ్ ఎంఆర్పి రేట్, వెరాజ్ ఇన్ ఈ కామర్స్ దే రిడ్యూసింగ్ ద కాస్ట్. అంటే వాళ్ళు రిడ్యూస్ చేసేది మనకు బెనిఫిట్. వాళ్ళు ఎందుకు లాస్లో అమ్ముతారు? దే ఆర్ నాట్ గోయింగ్ టు సెల్ విత్ లాస్, దే ఆర్ ఆల్సో ఎర్నింగ్ ద ప్రోడక్ట్, సారీ దే ఆర్ ఆల్సో ఎర్నింగ్ ద ప్రాఫిట్. ఎట్లా ఎర్న్ చేస్తున్నారంటే సేమ్ ఆర్గనైజేషన్స్లో బల్క్ పర్చేసింగ్. ప్రీవియస్లో మనం పర్చేసింగ్ మనకు పర్చేసింగ్ బల్క్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేట్ ఆల్సో డిక్రీజింగ్. ఓకేనా? అంటే మనం మనం చూసేదంతా మన వరకే చూస్తున్నాం. అంటే ఒకటే కస్టమర్ ఆన్లైన్లో వెరాస్ లాక్స్ మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఇన్ ఈ కామర్స్ సైట్. అప్పుడు మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ లాగిన్ అయినప్పుడు వాళ్ళ సేల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్స్ బల్క్ చీప్గా పడుతుంది. దే ఆర్ గెటింగ్ ఏ లో కాస్ట్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. అంటే వాళ్ళకి ప్రోడక్ట్ యొక్క సేల్ మిలియన్స్ పీపుల్ పర్చేస్ చేయకుండా ఆటోమేటిక్గా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే కొంటారనమాట. అప్పుడు వాళ్ళ ప్యాకింగ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంతా పోతే కూడా వాళ్ళకి కంపెనీ విల్ గెట్ గెయిన్ ఫ్రమ్ దట్ ప్రోడక్ట్. అంటే ఏమి లాస్ట్ ఏమి ఇవ్వరు కదమ్మా, అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రాఫిటబుల్. సి జస్ట్ ఒక కంపారిజన్ చూడమ్మా, ఒకే ఒక 1 రూపీ గెయిన్, ఒకే ఒక 1 రూపీ గెయిన్ ఒక ప్రోడక్ట్ పైన. అంటే మనము ఒక రోజంతా నువ్వు ఒకే ఒక ప్రోడక్ట్ ని సెల్ చేసామంటే ఒకే ఒక 1 రూపీ వస్తుంది. అంటే ఆ 1 రూపీ కోసమే దే ఆర్ ఇంక్రీజింగ్ ద సెల్. వెరాస్ ఇన్ ఈ కామర్స్ 1 మిలియన్ పీపుల్స్ అట్ ఏ టైం కొంటున్నారు అనుకోండి, 1 రూపీ ఇంటూ 1 మిలియన్ అంటే ఎంత వస్తుందమ్మా? వాళ్ళ కరెన్సీ జనరేషన్ పర్ డేకి ఒక ప్రోడక్ట్ వల్ల ఎంత వస్తుందమ్మా? ఓకే 1 రూపీ ఇస్ అ గెయిన్ సఫిషియంట్. కంపారిజన్స్ చూడండి, వెరాస్ ఇన్ ట్రెడిషనల్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, వాళ్ళకి ప్రైస్ అంటే ఒక రోజంతా వాడు సేల్ చేశాడంటే వాడికి ఒక 10 to 20 లేకపోతే ఒక 100 కస్టమర్స్ వస్తే 100 రూపీస్ గెయిన్ వస్తుంది. వెరాస్ ఇన్ ఈ కామర్స్ ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ సేల్స్ లో 1 రూపీ గెయిన్ తో 1 మిలియన్ కస్టమర్స్ లాగిన్ అయ్యి 1 మిలియన్ కస్టమర్స్ సేల్ చేస్తే ఎంత హౌ మచ్ ఈ ప్రాఫిట్ ఫార్ దిస్ కంపెనీ ఎంత వస్తుంది మా ప్రాఫిట్ ఆ కంపెనీ? See how much they are increasing the sale, at the same time they are increase their profit. అంటే 1 రూపీ ఒక ప్రోడక్ట్ పైన వస్తుందమ్మా. 1 రూపీ వచ్చినప్పుడు 1 మిలియన్ కస్టమర్స్ కొంటున్నారు, ఎంత ప్రోడక్ట్ వస్తుంది, ఎంత సేల్, ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1 మిలియన్ రూపీస్. 1 మిలియన్ రూపీస్ అంటే ఒక రోజుకి 1 మిలియన్ రూపీస్ వస్తే ఆ కంపెనీ ఎంత ఫ్లెక్సిబుల్ గా రన్ అవుతుందమ్మా? ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఒక 2 వీలర్కే కాదు కదా, బల్క్ గా ట్రాన్స్పోర్ట్ పే చేస్తారు. అంటే ఒక రోజు ఈ లారీ కొనేసి ఈ లారీలో నుంచి ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ఢిల్లీ టు పుంగనూరు కావచ్చు, హైదరాబాద్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, వాడు ట్రాన్స్పోర్ట్ పంపిస్తాడు. అట్లా 10 లారీలు పంపించినా కూడా 1 మిలియన్ రూపీస్ లో వాడు 10 లారీ ఓన్ గా కొని పంపిస్తారు. బట్ దే ఆర్ నాట్ పర్చేసింగ్ ఓన్. ఓకేనా? దే ఆర్ హ్యావింగ్ ఎ పార్ట్నర్షిప్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్నరైజ్. అప్పుడు అంటే వాళ్ళ సేల్ చూడండి, ఇక్కడ 100 మెంబర్స్ 100 రూపీస్ పర్చేస్ చేస్తే వెరాస్ ఇన్ ఆన్లైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్,
అంటే రకరకమైన స్టేట్లో నుంచి రకరకమైన కస్టమర్ లాగిన్ చేసి ఒక్కొక్క కస్టమర్ వల్ల 1 రూపీ గెయిన్ చేస్తున్నాడు. బట్ వాడికి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో మిలియన్స్ ఆఫ్ కస్టమర్. మనం క్యాలిక్యులేషన్ చూడండి, ₹1 బేర్ చేస్తున్నాం అంటే ₹1 ప్రాఫిట్ అనుకుందాం. అంటే 1 రూపీ ప్రాఫిట్ ని ఎన్ని మిలియన్ రూపీస్ ని టర్న్ ఓవర్ చేస్తున్నాం ఇంటూ పర్ మంత్ అంటే 30 మిలియన్స్. ఓకేనా, 30 మిలియన్ రూపీస్ అంటే సమ్ క్రోర్స్ ఈస్ ఎర్నింగ్ డే బై డే. సేమ్ ఆన్లైనింగ్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ ద ప్రాఫిటబుల్. Direct cost or sale of the order taken from a website is lower as compared to traditional means. Traditional means nothing but a live. అంటే మనం ట్రెడిషనల్ బిజినెస్ లో చేసే అంత దీనికన్నా కూడా ఈ-కామర్స్ సెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. వెరాజ్ విజిటర్స్ ఎక్కువ అయితే ఇట్ ప్రొవైడ్స్ ద సొల్యూషన్ బై ద డిక్లిమేటింగ్ ద కాస్ట్ విచ్ ఆర్ incurred. Okay, see how technically they are increasing the sale and increasing the profits. Whereas the innovations nothing but కొత్తగా కనుక్కొని కొత్త వేగా ఇంప్లిమెంటేషన్ చేసి బిజినెస్ ని డెవలప్ చేస్తారు. See, whereas e-commerce enables a business organization to create a new products or the services. At present మన మార్కెట్ లో రిలీజ్ అయిన ప్రోడక్ట్ ఇమీడియట్ గా మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది. మెయిన్ కంపారిజన్ మనం కూడా కంపేర్ చేసుకుని ఊరికే బ్లైండ్ గా ఆన్లైన్ లో పోయి పర్చేస్ చేసుకోము. కొన్ని మనకి ఇక్కడ దొరకంది కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే కాస్మెటిక్స్ కావచ్చు, మీ యొక్క డ్రెస్సింగ్ కావచ్చు, స్పోర్ట్స్ ఐటమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కస్టమర్ సర్వీసెస్. కస్టమర్ సర్వీసెస్ ఈస్ ఇంపార్టెంట్. మెయిన్ వీళ్ళు ఈ-కామర్స్ మొత్తం ఏమవుతుంది, కస్టమర్ సపోర్ట్ బేస్ చేసుకుని వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది. కస్టమర్ సపోర్ట్ ఎక్కువ ఉంటేనే వాళ్ళ అట్రాక్షన్ ఉంటేనే బిజినెస్ కూడా రన్ అవుతుంది. See, there is a direct benefits in improvement of the customer service, high level of the customer satisfaction generated, increasing the sale and increasing the profits. Is it clear? Even though ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా కూడా మాన్యువల్ గా మీ యొక్క ఫ్రెండ్స్ కి మీరు తీసేయడం మీరు చెప్తారనమాట. అరే ఈ సైట్ లో కొంటారా, బాగుంది, వాళ్ళ కస్టమర్ సపోర్ట్ సూపర్ గా వండర్ఫుల్ అంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యే దాంట్లో ఉంటాడో ఆ కస్టమర్ సపోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా సేల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే చైన్ లింక్ లాగా వీడు వాడికి చెప్పడము, వాడు వీడికి చెప్పడము, కొన్ని అంటే ఫేక్ మెసేజెస్ వస్తుంది. మన వేరే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, దే ఆర్ ఆఫరింగ్ టుడే ఫ్రీ 100 ల్యాప్టాప్స్ అంటాడు. ఒకడు వైరల్ గా వాట్సాప్ గ్రూప్ లో వెళ్ళిపోతాడు. క్లిక్ చేసి మీరు ప్రోడక్ట్స్ కొన్న వెంటనే మీ యొక్క సేల్ కావచ్చు, మీరు వాళ్ళకి ప్రోడక్ట్స్ కావచ్చు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ మెసేజ్ పెట్టేస్తున్నారు. అంటే కంపెనీ పెట్టడం లేదు, వైరల్ గా మీకు బైక్ కొట్టింది, మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి అమెజాన్ అనేసి ఇట్లా పెట్టేస్తుంటే ఏమవుతుందంటే దానివల్ల వాళ్ళు కస్టమర్ సపోర్ట్స్ నుంచే ఫోన్ చేస్తారు. ఇట్లాంటి మెసేజ్ వస్తే రెస్పాండ్ కావద్దండి, మేమే డైరెక్ట్ గా అప్రోచ్ అవుతాం. డోంట్ సర్చ్ కస్టమర్ కేర్ నెంబర్స్ ఇన్ ద గూగుల్ సర్చ్ ఇంజిన్స్ ఆల్సో. ఎందుకంటే మీరు సర్చ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు జీపీఆర్ఎస్ పింక్ చేసి మీ యొక్క డేటాని ఆక్యుపై అంటే హ్యాక్ చేసేకి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి దానికి బైండ్ అప్ కావద్దు. నెక్స్ట్, దీస్ ఆర్ ద innovations and improvement of the customer services and tangible advantages. See, what are the tangible advantages? From the buyer perspective, e-commerce provides a lot of tangible advantages. That is reduction in buying, sorting out time, nothing but మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా మనకు కావాల్సిన సర్చ్ చేసిన ఆటోమేటిక్ గా మన ప్రోడక్ట్ దాంట్లో వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ దాంట్లో రిలేటెడ్ ప్రోడక్ట్స్, same related products with reduction of the cost. This is the comparison, this is the attraction of the customers. మీరు ల్యాప్టాప్ కొంటున్నారు అనుకోండి, i5, HP, Dell, Laser, Samsung, వాట్ ఎవర్ ఇట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఆల్సో అవైలబుల్. మనము సర్చ్ చేసినప్పుడు ఇమీడియట్ గా ఏమవుతుందంటే మనకు కాస్ట్, వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఫిక్సింగ్ ద కాస్ట్. మనకు ఏమంటే బడ్జెట్, వాట్ ఈస్ అవర్ బడ్జెట్ అంటే 60,000 70,000 అంటారు. Whereas high-end configuration 80-90,000 కూడా పడుతుందా, బట్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 30 to 40,000, 30 to 50,000 అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 30 to 50,000 మనకు సార్ట్ ఫిల్టరింగ్ ద రేట్ 30,000 నుంచి 50,000 వస్తేనే నేను కొంటాను. ఇప్పుడు ఆటోమేటిక్ గా దే ఆర్ randomly show the other products. It is related to so and so products అంటే i5 కి ఈక్వల్ గా అయిన ప్రొడక్ట్స్ ని చూసి తక్కువ రేట్లు. అంటే మన కంపారిజన్ ఏమి, మన బడ్జెట్ ఏమి, మన బడ్జెట్ 30,000 to 50,000 ఉన్నప్పుడు దాని రేంజ్ ఆఫ్ బడ్జెట్ ని కూడా ర్యాండమ్ గా తీసుకొచ్చి మీ ముందు పెట్టేస్తుంది. అంటే ఇమేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే జిప్ స్క్రాలింగ్, వాట్ ఎవర్ ఇట్ మే. ఆటోమేటిక్ మనం ఏం చేస్తున్నాము, కింద ఉండేదాన్ని సెలెక్ట్ చేసి మన బడ్జెట్ సరిపోయేంత ప్రోడక్ట్ ని కొనుక్కోవచ్చు. దాన్ని సార్టింగ్ అవుట్ ద టైం, అంటే మనకు టైం కన్జంప్షన్ కూడా తగ్గుతుంది అనమాట.
నెక్స్ట్ బెటర్ టు బై డెసిషన్స్ మన తీసుకున్న డెసిషన్స్ ప్రోడక్ట్స్ కంపారిజన్స్ ఏ ప్రొడక్ట్స్ అన్నా కానీ ఏది కొన్నా కానీ మనం యూ ఆర్ చూసింగ్ ద ప్రొడక్ట్స్ ఈవెన్ దో యువర్ స్టడీస్ ఆల్సో మీరు మీ ఈ గ్రూప్ తీసుకుంటామా బికమ్ సిఏ తీసుకుంటే బెనిఫిట్స్ ఏమి బికమ్ జనరల్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏమి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆల్సో బిఫోర్ దట్ యు ఆర్ గోయింగ్ టు చూస్ ద బెనిఫిట్ సేమ్ థింగ్ బయర్ డెసిషన్స్ అంటే అదమ్మా అంటే ఏ ప్రొడక్ట్స్ కొనాలో వాడక మైండ్లో ఫిక్స్ అయిన దాన్ని ఆ ప్రొడక్ట్స్కి కంపారిజన్స్ దాని యొక్క డిస్క్రిప్షన్స్ అంతా చూసుకునేసి వాళ్ళక బయింగ్ డెసిషన్స్ తీసుకునేసి బై చేస్తుంటారు నెక్స్ట్ లెస్ టైం స్పెండ్ ఇన్ resolving the invoice and order discrepancies and order increasing opportunities for buying alternative products. Less time to invoice generation. Just మీరు క్లిక్ చేస్తే బిల్ మామూలుగా బిల్ అయితేనే బయట వచ్చి మీ ప్రొడక్ట్స్ అంతా వెరిఫై చేసినాక బిల్లింగ్ అవుతుంది కామన్గా షోరూమ్ కావచ్చు షాప్ కావచ్చు ఏదైనా కానీ ఈ టైం కన్సంప్షన్ కూడా మనకు ఆన్లైన్ ఇమీడియట్గా మీరు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ద బిల్ ఆల్సో బి జనరేటెడ్ ఆటోమేటిక్లీ దే ఆర్ రెడీ టు డిస్పాచ్ యువర్ ప్రొడక్ట్స్. These are the tangle disadvantages by having any doubts on this one. Previous దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడ్వాంటేజెస్ కానీ బెనిఫిట్స్ కానీ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఈ కామర్స్ కావచ్చు అడ్వాంటేజెస్ ఆఫ్ ద కస్టమర్స్ కావచ్చు హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్ ఏమైనా డౌట్స్ ఉందా మళ్ళీ అమ్మా ఏమైనా డౌట్స్ ఉందా విష్ణు ma having any doubts on this ma No, sir. okay see these are the strategic benefits nothing but it helps to reduce the delivery time labor cost and also cost incurred in the following areas whereas the cost incurred they are reducing the cost see how the e-commerce will benefits such a strategic benefits etla దాని వల్ల బెనిఫిట్స్ అవుతుంది see మనము కస్టమర్స్ 1 మిలియన్ అన్నాం దాంతో పాటు దే ఆర్ బెనిఫిట్ పేపర్ నెంబర్ 1 డాక్యుమెంట్ ప్రిపరేషన్ అంటే డాక్యుమెంట్ ప్రిపరేషన్ అంటే మనకి పేపర్ కూడా కన్జంప్షన్ పేపర్ ఇస్ ఆల్సో కాస్ట్ అంటే అది కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్టెడ్ పేపర్స్ దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం త్రూ ప్లాంట్ ద్వారా చెట్ల ద్వారానే దాంట్లో ఉండే లేయర్స్ కట్ చేసి దాంట్లో నుంచి పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది సి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది వన్ సైడ్ ఒక పక్క ఏమవుతుంది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనదర్ సైడ్ పేపర్ రిడక్షన్ పేపర్ కాస్ట్ ఓకేనా ఒక రిమ్ అంటే 100 పేపర్స్ 200 పేపర్స్ కాస్ట్ 200 300 అంటే దే రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆల్సో నెంబర్ 1 నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్స్ అంటే పేపర్లో ప్రిపరేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ లో కామన్ గా ఎర్రర్స్ ఉంటుంది బిల్ జనరేట్ కావచ్చు లేకపోతే ఇన్వాయిస్ జనరేట్ కావచ్చు మీరు చెప్తే ఆడుండే క్లర్క్ రాసేటప్పుడు ఏమవుతుంది మిస్టేక్ జరిగిన ఆ పేపర్ వేస్ట్ అవుతుంది ఎర్రర్ డిడక్షన్ అవుతుంది వారంటీ కార్డ్స్ పోతే ఇట్లంతా వచ్చి దట్ ఈస్ ద మేజర్ ఎర్రర్ డిడక్షన్స్ వీఆర్ గివింగ్ ద we are only giving the addresses to online site అంటే మనమే ఏం చేస్తున్నామంటే టైప్ చేసి మనకు అడ్రస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ ద డేటా టు ద ఆన్లైన్ సైట్ అప్పుడు మిస్టేక్స్ ఎవరిది ఉంటుంది మందే వాట్ ఎవర్ యూ ఎంటర్ ద డేటా దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ అడ్రస్ అంతే కదమ్మా మనం ఇచ్చిన అడ్రస్ మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కే దే ఆర్ డెలివరింగ్ టు యువర్ అడ్రస్ వాట్ ఎవర్ ద డేటా యూ ఎంటర్ ఆ అడ్రస్కే వాళ్ళు డెలివరీ చేస్తున్నారు ఎర్రర్ డిడక్షన్స్ ఇట్లాంటిది ప్రాబ్లమ్స్ అవుతుంది నెక్స్ట్ రీకన్సల్టేషన్ అండ్ మెయిల్ ప్రిపరేషన్ కి సపరేట్ గా మనుషులు కూర్చొని రాసి పంపించాల్సిన అవసరం లేదు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆటోమేటిక్లీ ద మెయిల్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ టు సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మెయిల్ అడ్రస్ మీరు ఆ మెయిల్ అడ్రస్ ఇచ్చి జాయిన్ అవుతారో ఆ మెయిల్ అడ్రస్ కే మెయిల్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది నెక్స్ట్ టెలిఫోనిక్ కాలింగ్ కావచ్చు డేటా ఎంట్రీ కావచ్చు ఓవర్ టైమ్ హియర్ దర్ ఇస్ నో ఓవర్ టైమ్ డ్యూటీ ఫర్ ద మ్యాన్ పవర్ అంటే ఓవర్ డే డ్యూటీ కావచ్చు డేటా ఎంట్రీ టెలిఫోనిక్ కాలింగ్ ఇదంతా కానీ మ్యాన్ పవర్ ఎక్కడ కానీ యూజ్ చేయడమో ఆటోమేటిక్ ఎవరికి సపోర్టింగ్ టీమ్ అనేది ఉంటుంది దట్ ఈస్ ద టర్మ్ బేస్డ్ అంటే 8 hours డ్యూటీ బేస్ చేసుకునేసి టర్మ్ నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ బేస్ దే ఆర్ డూయింగ్ దర్ వర్క్ దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ బీపీఓ బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ అంటే వాళ్ళకి డేటానే కన్జ్యూమ్ చేసుకుని కస్టమర్ సపోర్ట్ కానీ టెలిఫోనిక్ సపోర్ట్స్ కానీ ఈవెన్ తో ఏదైనా కానీ 24/7 hours దే ఆర్ ప్రొవైడింగ్ ద కస్టమర్ సపోర్ట్స్
నెక్స్ట్ డేటా ఎంట్రీస్ మనమే చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి డేటా ఎంట్రీ కన్సంప్షన్ అవసరం లేదు. నెక్స్ట్ ఓవర్ టైం కూడా షిఫ్ట్ బేసెస్. నెక్స్ట్ సూపర్విజన్ ఎక్స్ప్రెషన్స్ నథింగ్ బట్ కంపెనీ విల్ మానిటర్ ద సూపర్విజన్స్. అంటే ఇక్కడ దానికి సూపర్వైజర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, మానిటరింగ్ టీమ్ కావచ్చు, ఎవరు కానీ ఉండరమో ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమేటెడ్. దీస్ ఆర్ ద స్ట్రాటజిక్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ-కామర్స్. నెక్స్ట్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ద ఈ-కామర్స్. దీస్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్ నథింగ్ బట్ అంటే ఈ-కామర్స్ బిజినెస్ రన్ చేయాలంటే ఎకనామిక్ ఫోర్స్, మార్కెట్ ఫోర్స్, టెక్నాలజీ ఫోర్స్, సోషలిటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ నీడ్ టు డెవలప్ యువర్ ఈ-కామర్స్ సైట్. అంటే ఈ-కామర్స్ లో మనం బిజినెస్ చేయాలంటే ఈ 4 స్ట్రాటజీస్ కావాలి మా. దిస్ ఇస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ క్రియేట్స్ a business pressures. Nothing but an e-commerce force, marketing force, technology force, and socialitic environment force is needed. What are the e-commerce force? E-commerce force అంటే ఏమి? దీనికి ఫోర్స్ అన్న. Force nothing but a teamwork, coding, programming, software. These are the e-commerce force. అంటే కోఆర్డినేషన్స్ బిట్వీన్ మనం సైట్ రన్ చేస్తే పోదు, మా సైట్ తో పాటు మన కంపెనీ కోఆర్డినేషన్స్. Suppose Amazon, Flipkart, such different types of online sites is available. Online business they are doing. How they are coordinating from one place to another place. That is the e-commerce force. అంటే అంత ఎలక్ట్రానిక్ మోడ్ లో ఎట్లా కమ్యూనికేట్ చేస్తుందమ్మా ఆ సైట్ నుంచి ఆర్గనైజేషన్ నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అంటే ఎక్కడి నుంచి మనం ప్రోడక్ట్స్ సేల్ చేసుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఇన్ ఈ-కామర్స్ సైట్. అంటే ఏది దొరుకుతుందో ఏది దొరకదు అనేసి లేదు, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. అంతేనమ్మా, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ ఇంక్లూడింగ్ యువర్ ఫుడ్ ఐటమ్స్ కూడా. ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని దొరుకుతుంది అనమాట. ఓకేనా, ఇదిదా మనకు అవైలబుల్ లేదనేసి లేదు, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. హౌ దే ఆర్ కోఆర్డినేటింగ్, ఎట్లా మనం ప్లేస్ చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తారు. దే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ దర్ కన్సర్న్ కంపెనీస్. అంటే మీరు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు ఆన్లైన్ లో, ఆ ప్రొడక్ట్స్ కి ప్రతి ఒక్కరు బిజినెస్ పార్ట్నర్స్. దే ఆర్ హ్యావింగ్ ఎ పార్ట్నర్షిప్ విత్ దర్ ఓన్ కంపెనీస్. అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సబ్ డీలర్స్ కావచ్చు, డీలర్ కావచ్చు, బెస్ట్ ప్రైస్. వీళ్ళు కంపారిజన్స్, సీ ద కంపారిజన్స్ మా. సపోజ్ ఇఫ్ యూ సర్చ్ సమ్ అదర్ ప్రోడక్ట్స్, ఈవెన్ దో మీరు స్పోర్ట్స్ షూస్ ఏదైనా సర్చ్ చేయండి, పూమా, ఫిలా, అడిడాస్ ఎక్సెట్రా. సర్చ్ చేసినప్పుడు దాని కో రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. అంటే పూమా కాస్ట్ ఎక్కువ అనుకోండి, సేమ్ ప్రొడక్ట్స్ ద్వారా బట్ డిఫరెంట్ కంపెనీస్ మీరు దే ఆర్ ప్రొవైడింగ్ లెస్ బడ్జెట్ ఆఫ్ యూ, లెస్ కాస్ట్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. అంటే మీ యొక్క బడ్జెట్ సరిపోయేంత ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మనకి వేరియేషన్స్ చూపిస్తున్నాం. పూమా ఎంత ఉంది, సేమ్ i10, i20 ఏదో ఒక దాంట్లో షూలో చూపించేసి సేమ్ కంపారిజన్ సేమ్ షో బట్ కాస్ట్ ఇస్ లో. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఈస్ కోఆర్డినేటెడ్ విత్ కంపెనీ. సేల్ అంటే అందరికి సేల్ అవుతుంది. ఓకేనా, అట్లాంటిది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్స్, నెక్స్ట్ మనీ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్, మీ యొక్క బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, ఎవ్రీథింగ్ కోఆర్డినేటెడ్ బై ద ఎకనామిక్ ఫోర్స్. అంటే వాళ్ళకి బడ్జెట్ కావచ్చు, వాళ్ళకి పార్ట్నర్షిప్ లో అట్ ప్రెసెంట్ ఉండే ఎకనామిక్ గ్రోత్ రేట్ అప్ డౌన్ ఇదంతా వచ్చి ఎకనామిక్ ఫోర్స్ లో వస్తుంది. నెక్స్ట్ మార్కెట్ ఫోర్స్. వాట్ ఈస్ ద మార్కెట్ ఫోర్స్? మార్కెట్ ఫోర్స్ నథింగ్ బట్ మీ యొక్క నీడ్, నెసెసిటీ. మీ యొక్క మార్కెట్ లో ఏది ఎక్కువ సేల్ అవుతుంది. ఓకేనా, ఆ ప్రోడక్ట్స్ నా దగ్గర లేనప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ ప్రోడక్ట్ ని తీసుకొచ్చి నా కంపెనీని సైట్ లో పెట్టి రన్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ అంటే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ ఐటమ్స్ పాపులారిటీస్ ఉంటాయి. అంటే చెన్నైలో చూడవచ్చు, బెంగళూరు, హైదరాబాద్, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉంటాయి. అంటే వాళ్ళ డిమాండ్స్, మీ యొక్క డిమాండ్స్. అంటే కోవిడ్ ఎక్కడ ఉందో వాళ్ళకి మాస్క్, శానిటైజర్ ఇట్లాంటిది ఎక్కువ ఉంటుంది. వెరాస్ ఇన్ కోవిడ్ లేని స్టేట్లో వాళ్ళకి మాస్క్ అవసరం ఉండదు అంట. మాస్క్ ఎక్కడ ఎక్కువ నీడ్ ఉంటుంది, శానిటైజర్ ఎక్కడ నీడ్ ఉంటుంది, వాళ్ళకి మెడిసిన్స్ ఎక్కడ నీడ్ ఉంటుంది, దాని యొక్క డిమాండ్ ని అనలైజ్ చేసేది మార్కెట్ ఫోర్స్ యొక్క వర్క్. నెక్స్ట్ వాట్ ఆర్ ద టెక్నాలజీ? టెక్నాలజీ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ఆన్లైన్. అంటే ఈమెయిల్ అంటాము, SMS కావచ్చు, మీ యొక్క ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి టెక్నాలజీ. సపోర్టింగ్ థింగ్ కావచ్చు, మీకు మెయిల్ సెండింగ్, రిసీవింగ్, మీరు పంపించే మెయిల్స్ ని వాళ్ళు చూడడం కావచ్చు, ఇట్లాంటిదంతా టెక్నాలజీ ఫోర్స్ విత్ మానిటర్. అండ్ సోషలిటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ అంటే వాళ్ళు ఏమి తీసుకొచ్చి ప్లాంటేషన్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడైనా ఫారెస్ట్ లో ప్లాంట్ గ్రోత్ చేయడం కానీ ఇట్లాంటిది ఏమి ఉండదు. మా ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ నథింగ్ బట్ టు అవాయిడ్ ద పొల్యూషన్స్, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఎక్కడ డ్యామేజ్ చేయకుండా. అంటే దానివల్ల బెనిఫిట్స్ ఒక 10 మంది పోయే చోట్ల ఒకటే పోయేసి మీకు డెలివరీ ఇచ్చేది. అంటే పొల్యూషన్ రిడక్షన్ వల్ల మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇస్ ఆల్సో దేర్. Is it clear? These are the driving force of e-commerce. Having any doubts on this, no?
దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మిమ్మల్ని having any doubts on this environment force, like the driving force, economic force, marketing force, having any doubts on this, ma? మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? అర్హం లేవు సార్. ఓకే